హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా వారు అయితే ఇంటర్న్షిప్కి వెళ్తున్నారండి 75 డేస్కి అనమాట. ముందంతా కూడా ఇద్దరం కలిసి వెళ్దాము, అక్కడ 75 డేస్ ఇద్దరం ఉందాం అనే అనుకున్నాము. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా. అక్కడ రూమ్స్ అవి సెట్ అవ్వకపోవటము, చివరిదాకా కూడా దూరంగా అనమాట. ఆయనకి ఎక్కడైతే ఆఫీస్కి వెళ్ళాలో అక్కడ కాకుండా చాలా దూరం రూమ్స్ అవి దొరికాయి. సో అలా కొన్ని పరిస్థితుల వల్ల కుదరక నేను ఇక్కడ, ఆయన అక్కడ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇంటర్న్షిప్ అనగానే ముందైతే ఆఫీస్కి వెళ్తున్నారు కనుక కొంచెం ఫార్మల్ డ్రెస్సెస్ అవి కొనుక్కుందామని అయితే ముందైతే షాపింగ్ బట్టలతోనే స్టార్ట్ చేసాము. సో మాకు దగ్గరలో ఉండే టైసన్స్ కార్నర్కి అయితే వచ్చామండి బట్టల కోసం. ఇండియాకి వచ్చేటప్పుడు షాపింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఇలాంటి షాపింగ్ చేసాం. మళ్ళీ ఇప్పుడే చాలా మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత అనిపించింది అనమాట. ఇద్దరం కలిసి ఒక పర్పస్ పైన షాపింగ్ చేయటము మళ్ళీ ఇదే అనమాట. ఇండియా జర్నీ తర్వాత మామూలుగా మధ్యలో బర్త్డేస్కో లేదా యానివర్సరీస్కో ఏదో జస్ట్ అలా వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చేస్తాం కదా. అలా ఒక 3 డేస్లో షాపింగ్ అయితే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము. సో మొదటి రోజు అయితే ఈ షాపింగ్ చేస్తుండగానే ఫస్ట్ స్టార్టింగే ఆకలితో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడే ఒక స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి దొరికింది. అక్కడ చూస్తే నాకు ముందు తెలియదు ఇక్కడ సమోసా అవన్నీ కూడా దొరుకుతాయని. ఆకలేసిందని చెప్పి అలా వెళ్ళిపోతే అక్కడ సమోసా, చాట్, పానీపూరి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అలా ఈ మొదటి రోజు కొంచెం ఏదో కొని అలా షాపింగ్ అయితే ఫినిష్ చేసాము. అలా ఒక 2 డేస్లో బట్టలన్నీ అలా కంప్లీట్ చేసామన్నమాట, ఏమేమి కావాలో. ఆ తర్వాత అయితే ఇంకా వెళ్ళే 2 డేస్ ముందు వాల్మార్ట్కి అయితే వచ్చామండి. ఈయనకి అక్కడ వండుకోవటానికి కొన్ని ఇవ్వాలి అని చెప్పి. ఈయన ఒక్కరే వెళ్తారు అనేటప్పటి నుంచి కూడా మామ ఏదైనా మేనేజ్ చేసుకున్నట్టు ఉండేలా కొనిద్దాం అనుకున్నా. సో అందుకని నేను ఈ ఎగ్ కుక్కర్ ఉంది కదా అండి, ఆయనకి మరి బాయిల్ చేసేటప్పుడు ఇంకా మర్చిపోతే మాడిపోవటం అవన్నీ ఎందుకు అని చెప్పి ఇది ఒకటి ఇస్తే అందులో పెట్టుకుంటే ఇంకా ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో అందుకని అవి ఇంకా ఏదైనా స్మూదీ చేసుకోవడానికైనా, మిల్క్ షేక్ చేసుకోవడానికైనా పనికొస్తుంది అని చెప్పి బ్లెండర్ కొనడానికని వెళ్ళాము. ఇక్కడైతే వచ్చాక ఇంకా రేపు ఊరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి గారెలు చేస్తా అంటే ఆయనకి పకోడీ కూడా చేయమంటే ఇవన్నీ చేశా అండి నైట్. సో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అలా ఆ ముందు రోజు నైట్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఇది ఆయన వెళ్ళే డే అండి. ఆయన వెళ్తున్నారు కనుక ఆయన చేత ఈరోజు పూజ అవి చేపిస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళా మనం దేవునికైతే ప్రేయర్ చేసుకుంటాం కదా, అంతా మంచిగా అయిపోవాలి జర్నీ కానీ, ఆ 75 డేస్ అదంతా ఇంటర్న్షిప్ కూడా మంచిగా అయిపోవాలని. సో అలా ఆయన చేత అయితే దీపం పెట్టించి ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడే కార్ బుక్ చేసుకున్నాం అనమాట, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళటానికి. సో ఒక 3 అవర్స్ ఇంకుంది. సో ఈ లోపల మొత్తం ప్యాకింగ్ ఫినిష్ చేసుకుంటాము. సో ప్యాకింగ్లో ఏమేమి పెట్టాము చూపిస్తాను గైస్. బట్టలు అయితే మొత్తం అన్నీ పెట్టేసామన్నమాట. ఆయన తినటానికని చెప్పి ఫస్ట్ అక్కడ నుండి మైక్రోవేవ్లో కూడా సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి, అలానే బౌల్, ఇంకా గిన్నె, మనం తినే గిన్నె, ఇంకా గ్లాస్ అవి కూడా మైక్రోవేవ్ సపోర్ట్ ఇచ్చాను అనమాట. ఇంక ఇక్కడ టిష్యూస్ అవి ఇంపార్టెంట్ కదా. సో టిష్యూస్ అవి, ఇంకా ఆయన వెసల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి నేను ముందుగానే అలాంటి బాటిల్లో ఉండే లిక్విడ్ కొని నేను ఈ స్ప్రే బాటిల్లో వేశాను. మళ్ళీ ఇంకో బౌల్లో తీసుకోకుండా స్ప్రే చేసి జస్ట్ గిన్నెలు జస్ట్ క్లీన్ చేసేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మీకు తెలుసు కదా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బాత్కి సంబంధించిన కిట్ అంతా పెట్టుకుంటాం కదా, అలా అది. ఇంకా గిన్నెల కోసం చెప్పా కదండి, ఆ స్క్రబ్ కూడా ఇచ్చా. ఈ డస్ట్బిన్ ఏంటంటే ఆయన బ్యాగ్లో పెట్టుకుంటే ఏవైనా అప్పటికప్పుడు డస్ట్ వేసుకోవచ్చు అని చెప్పి అది కూడా ఒకటి సేఫ్ సైడ్కి ఇచ్చా అనమాట. సో అలా ఫస్ట్ అయితే మార్నింగ్ నుండి స్టార్ట్ చేసామండి ఏమేమి కావాలి అని. ఈ ఆర్గనైజర్స్ కానీ ఉన్నట్లయితే అక్కడ టెంపరీ అకామిడేషన్లో మనకి అన్నీ ఉన్నా లేకపోయినా ఈ చిన్న వాటిల్లో ఏమైనా పెట్టుకోవచ్చు అని ఇది లాండ్రీ బాస్కెట్ ఒకటి ఇచ్చాను యూజ్డ్ క్లాత్స్ వేసుకోవటానికి. ఈ ఆర్గనైజర్ ఓపెన్ చేస్తే ఇంత వస్తుందండి, పెద్ద స్క్వేర్ లాగా బాగుంటుంది అనమాట. ఇన్నర్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఇంకేమైనా టీషర్ట్స్ అవి పెట్టుకోవటానికి. ఈయనకి కటింగ్కి ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఇలాంటి చాపర్ ఒకటి కొన్నాము. జస్ట్ ఆ లోపల మనం ఆనియన్ కానీ, టొమాటోస్ కానీ పెట్టి పైనుంచి జస్ట్ పుష్ చేయాలి.
అలా పుష్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతాయి అన్నమాట. ఈయనకి వంటలో అంత అసలంటే అస్సలు అలవాట్లేదు. నేను ఇక్కడ యూఎస్ఏలో లేనప్పుడు 1 ఇయర్ చేసుకున్నారు. సో, ఆ కొంచెం అలవాటు ఉందనే ధైర్యం అనమాట. సో, ఇదెందుకంటే మిల్క్ బాయిలింగ్‌కి గానీ, మాకు అన్నము స్టీల్ దాంట్లోనే అలవాటే. ఆయనకి కూడా అలవాటుంది. సో, అందుకని అది ఇస్తే మల్టీపర్పస్ యూజ్ అవుతుందని చెప్పి. సిరియల్స్ ఉంటే క్విక్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది కదా! సమయానికి ఏది లేకపోయినా గానీ మిల్క్‌లో ఇవి వేసుకుంటే మంచిగా కడుపు నిండుతుంది. బనానాస్ ఏమైనా కలుపుకుంటే అని చెప్పి 2 టైప్స్ సిరియల్స్ కూడా పెట్టామండి. వాల్మార్ట్‌లోనే బ్రెడ్ టోస్టర్ కూడా కొన్నామండి చిన్నది. బ్రెడ్ టోస్టర్‌లో పెట్టుకొని చక్కగా టోస్ట్ చేసుకొని శాండ్‌విచెస్ అవి కూడా తినొచ్చు. సమయానికి క్విక్‌గా అయిపోతుంది అని చెప్పి అది కూడా తీసుకున్నామనమాట. సో, ఏవేవైతే కొన్నామో అవన్నీ ఇక్కడే టెస్ట్ చేసి చూస్తున్నారు. అసలు బాగా అవుతుందా లేదా? ఎలా అవుతుంది ఏంటి అని. చాలా బా వచ్చిందనమాట. శాండ్‌విచ్‌లా చేసుకొని చక్కగా టోస్ట్ చేసుకోవచ్చు. ఒక్కరికి చక్కగా యూజ్ అయ్యేవే కొనుక్కున్నామండి. తర్వాత కూడా ట్రావెలింగ్‌కి గానీ, ఎక్కడికి గానీ మనకు యూజ్ అవుతాయి కదా! అలానే చిన్న చిన్నవి తీసుకున్నాము మినీవి. ఒక దాంట్లో గోధుమ పిండి ప్యాక్ చేసి ఇచ్చాను. చపాతీ చేసుకోటానికి. పల్లీలు ఉంటే నైట్ మనం నానపెట్టుకొని పొద్దున్నకి అది తిన్నా గానీ, మధ్యలో స్నాక్స్ తిన్నా కానీ మంచిగా ఒంటికి మంచిది, మంచిగా ఉంటుంది అని చెప్పి అవి కూడా పెట్టాను. కందిపప్పు సేఫ్ సైడ్‌కనమాట పప్పు చేసుకోటానికి. రైస్ ప్యాకెట్స్ కొన్ని మనకి రైస్ ఇంపార్టెంట్ కదా అండి. సో, అలా అవి ఫుడ్ కోసం ఎక్కువ కాకుండా అంత మాత్రమే ఇచ్చాము. వాటర్‌ని ఇక్కడ ట్యాప్ వాటర్ డైరెక్ట్‌గా తాగటం ఎందుకు అని చెప్పి బ్రీటా ఫిల్టర్ కూడా వాటర్ ఫిల్టర్ ఒకటి కొనిచ్చామండి. ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో మనం కూడా వాడుతున్నాము. ఆల్మోస్ట్ ఈ 1½ ఇయర్ నుంచి కూడా బ్రీటా వాటర్ బానే అనిపించింది. ఇది కర్రీస్‌కి అన్నిటికి యూజ్ అవుతుందని ఒక ప్యాన్ కూడా తీసుకున్నాము. మీకు ఆల్రెడీ చూపించా కదండీ ఎగ్ బాయిలర్. దీంట్లో చక్కగా ఒక 7 ఎగ్స్ దాకా మనము బాయిల్ చేయించుకోవచ్చు. జస్ట్ లోపల పెట్టి మనకు అక్కడ కూడా చాలామంది ఇది వాడుతున్నారు. నేను ముందు అక్కడైతే వాడలేదు. ఇక్కడికొచ్చాక నేను వంట చేసేటప్పుడు నేను బాయిల్ చేసుకొని కుక్ చేస్తాను. ఆయనకి ఈజీ అవుతుందని చెప్పి ఇది కొన్నామనమాట. ఈ మ్యాజిక్ బుల్లెట్ కూడా చిన్నదే తీసుకున్నాను. ఆయన ఒక్కరికి అయ్యేటట్టు స్మూదీ అవి చేసుకోవడానికి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది కదా! సో, అందుకని ఇదొకటి కూడా కొన్నామనమాట. ఇవి కొన్నప్పుడు ఆయనకెలా ఉందో నాకు తెలీదు కానీ, నాకు చాలా సరదా అనిపించిందండి. ఎందుకంటే బుజ్జి బుజ్జివి కదా! మనము వంటగదికి సంబంధించి ఏవి కొన్నా గానీ మనకి చాలా ఎక్సైటింగ్ ఉంటది కదా! తర్వాత ఇప్పుడు ఆయన కోసం ఇచ్చినా కానీ ఇంటికొచ్చాక మళ్ళీ నేనే అవన్నీ వాడుకోవచ్చు అననమాట. అలా ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ కొంచెం పెద్దది ఉంది. అది ఎందుకు ఇవ్వటము, చిన్నదైతే బెటర్. ఆయన అది క్యారీ కూడా చేయలేరు. గ్లాస్‌దనమాట. అగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా! అది పెడదాం అనుకున్నాం కానీ అది పెట్టడం ఇంకెందుకు అని చెప్పి ఆయనకి చూపిస్తున్నాను. ఎలా ఎలా చేయాలి, ఏంటి, ఎలా పెట్టి ఎలా యూజ్ చేయాలి అని ఆయనకి చూపిస్తున్నా అనమాట. ఆయన యూజ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్‌గా ఉండకూడదు అని చెప్పి. మంచిగా 2 జార్స్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతది ఇది. నాకైతే వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఒక చిన్న దాంట్లో. పెద్ద దాంట్లో స్మూతీకి పెట్టుకోవచ్చు. చాలా బావుంది. సో, ఇది నాకు చాలా మంచిగా అనిపించింది ఇది కొన్నందుకు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పెడితే అవి నానపెట్టుకుంటే అవి కూడా స్నాక్స్ కింద గానీ, ఇంకా పొద్దున గానీ
తినొచ్చు, పొట్ట మంచిగా నిండుతుంది, ఒంట్లోకి ఏదో మంచి పదార్థాలు వెళ్ళినట్టుంటాయని చెప్పి ఇది జస్ట్ స్నాక్స్ కింద ఇచ్చి మిగిలిన ఆల్మండ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ అవి కూడా పెట్టా అండి. మరి ఆయన ఎంతవరకు గుర్తుపెట్టుకొని నానపెట్టుకొని తింటారు అనేది నాకు అసలు డౌటే. కాకపోతే సేఫ్ సైడ్కి ఇవ్వటం మంచిది కదా, నేనైనా ఇప్పుడు గుర్తు చేస్తే నానపెట్టుకుంటారేమో అని చెప్పి. ఆయన ఒక్కసారి చదువులో పడితే అసలు ఇవన్నీ ఏం పట్టించుకోరు. అయినప్పటికీ మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అసలు తింటారో తినట్లేదో ఏంటి అని చెప్పి. సో అందుకే నేను దగ్గరుండి అవన్నీ కొనిపించి పెడుతున్నా అండి. కొన్ని బాక్సెస్ కానీ ఉన్నట్లయితే ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉన్నా కానీ ఏదైనా పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్లో కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్కి క్యారీ చేయాలన్నా స్నాక్స్ అవి ఉంటాయని అవి ఇది ఒక చిన్న డబ్బాలు ఇక్కడ దొరుకుతున్నాయండి. ఆ చిన్న డబ్బాల్లో జస్ట్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసి ఒక చిన్న స్పూన్ పెట్టాను. అవి ఏ కూరలైనా మనకు కావాల్సిన మెయిన్ కదా, ఆయన అంత ప్రో లెవెల్లో ఏం చేయరు కనుక అవి సరిపోతాయి. ఇవి కొన్ని ట్రాష్ కవర్స్ అండి, అవి దేనికైనా యూజ్ అవుతాయి కదా, వెళ్ళాక క్లోత్స్ తీసుకెళ్ళాలన్నా కానీ అది, లేదంటే ట్రాష్కైనా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ డస్ట్బిన్ కోసం మీకు ఆల్రెడీ చెప్పా కదండి, నేను ఇండియాలో ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు చూశాను. నాకు అప్పుడే నచ్చింది. ఇన్ని డేస్ తర్వాత నాకు అది కనిపించాక మా వారికి అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చు బ్యాగ్లో ఏమైనా డస్ట్ వేసుకోవడానికని అది కూడా కొన్నాను. కొన్ని గరిటెలు, ఈ వేడి పాత్ర పట్టుకోవడానికి ఇదొకటి కొన్నా అనమాట. మన మసిగుడ్డని ఇంత స్టైల్గా అమ్ముతున్నారు ఇక్కడ. అలా కొన్ని వెళ్ళంగానే బయటికెళ్ళి కొనుక్కోకుండా కొన్ని ఆనియన్స్, పొటాటోస్ అవి కూడా పెడుతున్నాము. ఇవన్నీ మీకు తెలిసినవే కదండి. ఇంకా మెయిన్ ఇవి చిన్నవి కానీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, స్పూన్, ఫోక్. అవి ఆయిల్ పోసుకునే చిన్న డబ్బా కూడా ఇచ్చామండి. అక్కడికి వెళ్ళాక ఎక్కడ వేసుకుంటారు కదా, ఆయిల్ ప్యాకెట్లో కొన్నా లేదా చిన్న డబ్బాతోనే దొరికినా కానీ టప్పేయమని మొత్తం పడిపోతుంది అని చెప్పి చిన్న డబ్బా కూడా ఇచ్చాను ఆయిల్ది. అలా ఈ బ్యాగ్ని కూడా మొత్తం ఫినిష్ చేసా అండి. నాకు వెళ్ళే గంట ముందు ఐడియా వచ్చిందనమాట. కొన్ని పల్లీలు వేపేసి ఇచ్చుకున్నట్లయితే ఆయన చట్నీ చేసుకొని తింటారు అని పక్కన పెడితే, ఆయనకి ఫ్రైడ్ పీనట్స్ ఇష్టం కదా, కొంచెం అలా చల్లారాక కొంచెం ఇలా జిప్లాక్లో పెట్టించాను, మధ్యలో తినుకోవచ్చు అని చెప్పి. మళ్ళీ ఆయన వెళ్తున్న ఆ గంట ముందే నాకు ఈ ఐడియా వచ్చింది. ఏంటంటే కొంచెం చపాతీ పిండి కలిపి కొన్ని రెడీమేడ్గా ఇస్తే అక్కడికి వెళ్ళాక ఈజీ అవుతుందేమో తినటానికి అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ చపాతీ పిండిని కలిపి కొన్ని పన్నీర్ పరాటా లాగా, కొన్ని ప్లెయిన్ పరాటాస్ అవి కూడా చేశా అండి. చపాతీలు కొన్ని పెడితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గానీ ఒక 5 డేస్ వరకైనా భోజనం చేసేటప్పుడు అవి నైట్ టైం డిన్నర్ టైంలో అయినా యూజ్ అవుతుందని ఆ చపాతీలు కూడా రెడీమేడ్‌లో చేసి పెట్టాను. ఇంకా ఐరన్ బాక్స్ ఇవన్నీ కూడా ఇచ్చా అనమాట. కానీ ఇప్పుడు సడన్‌గా ఆయన ఇంకా స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యే టైంకి నేను మోనిషా కూడా వెళ్దాం అనుకున్నాము. ఆయనకి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోదామని. ఎందుకంటే 4 అవర్స్ జర్నీ అనమాట. అప్పటిదాకా ప్లాన్ లేదు. చివరిగా ఇంకా నేను కూడా వెళ్తాను అంటే మోనిషా కూడా వస్తా అంది. రిటర్న్‌లో ఇంకిద్దరం కలిసి వచ్చేస్తామని. అలా మామని అక్కడ దిగబెట్టడానికి మేము కూడా స్టార్ట్ అయ్యామనమాట. కార్‌లో కూర్చున్నానే కానీ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. 75 డేస్ మామ లేకుండా ఇక్కడ ఒక్కదాన్ని ఎలా ఏంటి అని చెప్పి ఇంక తప్పదు. ఇంక ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. అయినా కానీ మనం కూడా వెళ్తున్నాం కనుక ఇంకా కొంచెం బాధగా అనిపిస్తది కదా అండి. అలా స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం పూట. కారంతా కూడా నాకు ఒకటే ఆలోచన అసలు. నాకు సగం తోవ వరకు కొంచెం బెటర్‌గానే ఉంది, పక్కనే ఉన్నారు కదా అని. సగం నుంచి ఇంకో 1 అవర్‌లో చేరాక వెంటనే నేను ఒక్కదాన్నే రిటర్న్ అయిపోవాలి. ఇలా చాలా టెన్షన్‌గా అనిపించింది. జర్నీ ఆల్మోస్ట్ ట్రాఫిక్ అంతా ఎక్కువగా ఉండేసరికి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ జర్నీ పట్టిందండి. దగ్గరికి వచ్చాక నాకు చాలా అంటే చాలా బాధేసిందనమాట. కాకపోతే ఇంకా 75 డేస్‌లో మధ్యలో తనైనా వస్తారు, నేనైనా వెళ్తాను అలా అనుకున్నాము.
రూమ్ అయితే వచ్చేసింది. చుట్టూ చూస్తే మంచిగా అనిపించింది. చాలా ఇండియన్స్ కనిపించారు. సో అలా రూమ్ దగ్గర అయితే ఆ మామకి దించేసి రూమ్ అవన్నీ కూడా మేము కూడా చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అదనమాట. నేను లాస్ట్లో కొన్ని వీడియోస్ తీసి ఆ వీడియో తీస్తే కూడా నాకు ఒక పక్క కన్నీరు ఆగలేదు. అలా కాసేపు బాధపడి తర్వాత ఇంకొంచెం అలా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం గైస్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ గైస్.